తిరిగి స్వాగతం. గోదావరి పుష్కరాల్లో పుణ్యస్నానాలతో పాటు సరదాగా గోదావరి అందాలను వీక్షిద్దామనుకున్న పర్యాటకుల ఆశలపై అధికారులు నీళ్లు చల్లారు. ప్రైవేటు బోట్లన్నింటినీ తమ ఆధీనంలో తీసుకోవడంతో గోదావరి విహారయాత్రకు తాత్కాలికంగా బ్రేకులు పడ్డాయి. పుష్కర స్నానంతో పాటు పాపికొండల అందాలను తిలకిద్దామని ప్లాన్ చేసుకున్న వారికి ఇప్పుడు అవకాశం లేకుండా పోయింది. పాపికొండలు గోదావరి సిగలో విరిసిన అందాలు. పాపికొండల నడుమ సన్నని గోదావరిలో విహరిస్తూ ప్రకృతి అందాల్ని తిలకిస్తూ పర్యాటకులు మైమర్చిపోతారు. ఆహ్లాదంతో పాటు ఆధ్యాత్మిక క్షేత్రాల సందర్శన ఈ గోదావరి విహారం ప్రత్యేకత. పుష్కర పుణ్యస్నానాలు చేసి ప్రకృతి అందాల గోదావరి విహారానికి బయలుదేరితే ఎలా ఉంటుంది? జీవితాంతం గుర్తుంచుకోదగ్గ అనుభూతి మన సొంతమవుతుంది. అందుకే పాపికొండల యాత్రకు జనం పోటీ పడతారు. గోదావరి విహారానికి పర్యాటక శాఖ, ప్రైవేట్ టూరిజం బోట్లు ఉన్నాయి. బోట్లన్నీ ఉదయం 9 గంటల నుంచి పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం మీదుగా, అలాగే తూర్పు గోదావరి జిల్లా పురుషోత్తంపల్లి మీదుగా బయలుదేరతాయి. అలసట అనేది తెలియకుండా గంటల కొద్ది ప్రయాణం ఇట్టే గడిచిపోతుంది. పట్టిసీమ శివక్షేత్రం, మహానందీశ్వరాలయం, తూర్పు గోదావరి జిల్లాలోని గండిపోచమ్మ ఆలయం, పేరంటాలపల్లి శివాలయాల సందర్శన గోదావరి అలల అందంగా సాగిపోతుంది. నరసాపురం నుంచి అంతర్వేది వెళ్లే మార్గంలోనూ ప్రకృతి అందాలు పర్యాటకులను కట్టిపడేస్తాయి. ఇక్కడ కనిపించే మడ అడవులు, మరో పక్క మత్స్యకారుల జీవన విధానం అందర్నీ ఆకర్షిస్తుంది. అందుకే పుష్కరాలకు వచ్చే భక్తులు పనిలో పనిగా గోదావరి విహారానికి వెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇలాంటి సమయంలో టూరిజం బోట్లను పెంచి ఆహ్లాదం పెంచాల్సిన అధికారులు అందుకు భిన్న నిర్ణయం తీసుకున్నారు. బోట్లను నిలిపివేశారు. చాలా అందంగా ఉండే ఈ గోదావరి తీరంలో ముఖ్యంగా మడ అడవుల్ని ఇక్కడి నుంచి మీరు అంతర్వేది వెళ్తుంటే మధ్యలో చూడొచ్చు. అలాగే పల్లెకారులందరూ కూడా వాళ్ళ ఐల వలలు, చేపల వల్ల ఐల వలలు, వాటిని అన్నింటినీ కూడా ఇక్కడ ప్రత్యేకంగా వేస్తారు. పుష్కరాల్లో టూరిజం రద్దు చేయడం అనేది చాలా తప్పండి. కారణం ఏంటంటే, అందుకనే గవర్నమెంట్ వారిని నేను కోరుకునేది ఏమంటే, దీన్ని పర్యాటక రంగంగా కూడా అభివృద్ధి చేయండి. ఒక పక్కన లేసులు ఉన్నాయి, ఒక పక్కనేమో మంచి మంచి ఆలయాలు ఉన్నాయి, చక్కటి నదీ పరివాహ ప్రాంతం ఉంది. ఇంతకన్నా చేయడానికి అవకాశం మరి ఎక్కడ ఉంటుంది? పర్యాటక పరంగా ఇంకా ఎంతో అభివృద్ధి చెందడానికి ఆస్కారం ఉన్న ఈ ప్రాంతంలో మరిన్ని సౌకర్యాలు కల్పిస్తారని అందరూ భావిస్తే, అధికారులు మాత్రం ప్రమాదాల పేరుతో పడవల్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. దీంతో ప్రజలు తీవ్ర నిరాశకు గురవుతున్నారు. మేము అసలు ఇది ప్లాన్ చేసుకోవడం జరిగింది. పుష్కరాల సందర్భంగా పాపికొండలు కానీ చుట్టుపక్కల ఏరియాస్కి పిల్లల్ని తీసుకువెళ్ళి మన ఈ గోదావరి జలాల గురించి కానీ ఈ చుట్టుపక్కల ఏరియాస్ గురించి కూడా వాళ్ళకి ఒక ఐడియా ఇద్దామని చెప్పేసి ప్రతి ఒక్కరు మా చుట్టాలు కూడా మేము ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. మీరు ఈ పాపికొండలు చూద్దురు కానీ అని చెప్పేసి అనటం జరిగింది. తీరా చూసేసరికి ఈ టూరిజం ఇలాగా లేదు అనేటప్పటికి, రద్దు చేసేటప్పటికి అందరూ కూడా డిసప్పాయింట్ అవటం జరిగింది. నదీ విహారానికి అధికారులు బ్రేకులు వేసినా రోడ్డు ప్రయాణంతో గోదావరి అందాల్ని తిలకించి కాస్త ఊరట పొందే అవకాశం ఉంది. అవే కొరుటూరు రిసార్ట్స్. రోడ్డు మార్గాన పోలవరం నుంచి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ కొరుటూరుకు చేరుకోవచ్చు. ఇక్కడ ఐటీడీఏ ఏర్పాటు చేసిన రిసార్ట్స్ అతిథులకు ఆహ్వానం పలుకుతున్నాయి. ఇక్కడ నుంచి చూస్తుంటే ఎత్తైన కొండలు, అటవీ ప్రాంతం మనల్ని మరో లోకంలోకి తీసుకెళ్తాయి. ఇక్కడ నుంచి పాపికొండలు కనిపించే తీర్ను నేరుగా చూడాల్సిందే. రోజువారి జీవితంలో తీరిక లేక విసుగుపోయే వారి అలసటంతా ఈ ఒక్క యాత్రతో దూరమవుతుంది. కాకపోతే అక్కడ సెల్ ఫోన్ సిగ్నల్ ఏమాత్రం అందుబాటులో ఉండదు కాబట్టి ముందస్తు జాగ్రత్త తీసుకోవాల్సి ఉంటుంది.
1956లో 2 సార్లు పుష్కరాలు జరిగాయి. అన్ని పుష్కరాల్లాగే అధికారికంగా తేదీలు నిర్ణయించారు. అయితే అవి సరైన తేదీలు కావంటూ పండితులు వాదించారు. దీంతో 24 రోజులు పుష్కరాలు జరపాల్సి వచ్చింది. వేద పండితులు మే 3 నుంచి 14 వరకు, అధికారులు మే 22 నుంచి జూన్ 2 వరకు పుష్కరాలు జరిపించారు. వేసవిలో పుష్కరాలు రావడంతో స్నానాలు చేయటానికి నీళ్లు లేక భక్తులు చాలా ఇబ్బందులు పడ్డారు. రాజమండ్రి, లూథర్ నగర్లో పోలీసులకు వసతి ఏర్పాటు చేశారు. అయితే కాంట్రాక్టర్ నిర్లక్ష్యంతో సాంపార్లో కప్పలు పడ్డాయి. దీంతో 500 మంది పోలీసులు 2 రోజులు భోజనం మానేసి నిరాహార దీక్షకు దిగారు. ఇది పుష్కర ప్రత్యేక కార్యక్రమం. తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం.